గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ జనవరి 2004 జనవరి 2005కి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21ని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు 10 సంవత్సరాల క్రితం ఇండియా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. అయితే ఈ యోగాకి ట్యాగ్లైన్, విశ్వవ్యాప్తం చేసినందుకు ట్యాగ్లైన్ వచ్చేసి సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కొరకు ఒక రోజు అనేది ట్యాగ్లైన్గా నిర్ణయించింది. ఓకేనా? ట్యాగ్లైన్ ఏంటి? సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కొరకు ఒక రోజు, ఇది ట్యాగ్లైన్. అయితే ఈ 21 డిసెంబర్ దీని యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ 21 డిసెంబర్ని మనం శీతాకాల అయనాంతం అంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఈక్వినాక్సెస్, ఇంటర్ వీక్నాక్స్, సమ్మర్ వీక్నాక్స్ విన్నాం కదా. ఈ శీతాకాల అయనాంతం అంటారు దీన్ని. డిసెంబర్ 21 అండ్ జూన్ 21 రోజు శీతాకాల అయనాంతం వచ్చేసి ఉత్తరాయణం, ఇది డిసెంబర్ 21 రోజు జరుగుతుంది. అలాగే జూన్ 21 వేసవికాల అయనాంతం అంటాం, దీన్ని దక్షిణాయనం అంటాం. ఈ శీతాకాల అయనాంతాన్ని మనం ఉత్తరాయణం అంటాం, మరి వేసవికాల అయనాంతాన్ని మనం దక్షిణాయనం అంటాం. అంటే జూన్ 21 వచ్చేసి వేసవికాల అయనాంతం. అలాగే వరల్డ్ యోగా డేని మనం వరల్డ్ యోగాని మనం జూన్ 21 నుంచి జూన్ 21 రోజు వరల్డ్ యోగా డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రమ్ 2014 నుంచి. ఓకే, ఇదేమో ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21, వరల్డ్ యోగా డే వచ్చేసి జూన్ 21. ఇది 2014 నుంచి మనం ప్రతి ఇయర్ జూన్ 21ని యోగా డేగా సెలబ్రేట్ చేసుకున్నాం, వరల్డ్ యోగా డేగా. ఈ ధ్యాన దినోత్సవం నిర్వహణ కొరకు ఒక తీర్మానం అనేది జరిగింది. ఆ తీర్మానం వచ్చేసి లిచ్టెన్స్టీన్ తీర్మానం అంటారు. వరల్డ్ ఆర్గనైజేషన్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఏమంటామంటే లిచ్టెన్స్టీన్ తీర్మానం అంటాం. దాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే భారతదేశానికి చెందినటువంటి శాశ్వత ప్రతినిధి, యుఎన్ఓలో శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గారు. ఓకే, యుఎన్ఓ ప్రతినిధి, శాశ్వత ప్రతినిధి వచ్చేసి పర్వతనేని హరీష్ గారు ఈ యొక్క లిచ్టెన్స్టీన్ తీర్మానాన్ని యుఎన్ఓలో ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఆమోదించి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. ఎవరు? ఐరాస. ఏ తీర్మానం ప్రకారం? లిచ్టెన్స్టీన్ తీర్మానం ప్రకారం. అయితే యుఎన్ఓ గురించి కొన్ని చూసుకుందాం. యుఎన్ఓని మనం ఐక్యరాజ్య సమితి అంటాం. ఈ ఐక్యరాజ్య సమితి వచ్చేసి అక్టోబర్ 24, 1945లో ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నానాజాతి సమితి అనేది ఉన్నది. ప్రపంచ దేశాలలో జరిగేటువంటి శాంతి మరియు ఇలా ఏవైనా యుద్ధాలు కానీ వచ్చినప్పుడు ఈ ప్రపంచ శాంతి కొరకు నానాజాతి సమితి అనేది రెండవ ప్రపంచ యుద్ధానికన్నా ముందు ఏర్పడింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఈ నానాజాతి సమితి అనేది పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ఈ నానాజాతి సమితి విఫలం చెందినప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా యుఎన్ఓను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? అక్టోబర్ 24, 1945. ఈ అక్టోబర్ 24, 1945లో ఏర్పాటు చేసినటువంటి యుఎన్ఓలో శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి 5 ఉన్నాయి. ఈ 5 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 5 సభ్య దేశాలు ఏమిటి అంటే, ఒకటి యుఎస్ఏ, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్. యుఎస్ఏ, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఈ 5 శాశ్వత సభ్య దేశాలు. ఇవి కాకుండా 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఓకే, 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. దీని యొక్క యుఎన్ఓ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్, ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఆంటానియో
గుటెర్స్ ఆంటానియో గుటెర్స్ ఇతను ప్రధాన కార్యదర్శి. ఇతన్ని డిసెంబర్ 27th 2024లో డిసెంబర్ 27th రోజు వెమన్ దేశంలోని సనా అనే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతను ఉన్నప్పుడు 27th డిసెంబర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దాడి జరిగింది. ఓకే, ఆ బాంబు దాడిలో త్రుటిలో తప్పించుకున్నారు. ఈ బాంబు దాడిలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు వెమన్కు చెందినటువంటి ఇద్దరు సామాన్య పౌరులు, ప్రయాణికులు చనిపోయారు. దాంట్లో త్రుటిలో ఈ ఆంటానియో గుటెర్స్ ప్రధాన కార్యదర్శి కొంచెం తప్పించుకోవడం జరిగింది. అంటే ఇది ఆ టైంలో వెమన్లో కొన్ని అలజడులు జరగటం వల్ల దాని మీద విమానాశ్రయంలో బాంబులు వేయటం, ఇతను అదే సమయంలో శాంతి సామరస్యం కొరకు కొన్ని సదస్సు నిర్వహించాలని వెమన్కి బయలుదేరడం, అందులో కొంచెం ప్రమాదం జరిగింది, త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. అయితే ఈ యుఎన్ఓ అనేది ఒక ఒప్పందం ప్రకారం, ఏ ఒప్పందం ప్రకారం అట్లాంటిక్ చార్టర్ అనేది ఒక ఒప్పందం జరిగింది. ఎవరెవరి మధ్యన అంటే రూజ్వెల్ట్ అమెరికా, యుఎస్ఏ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు మరియు చర్చిల్ మధ్య. ఇది అట్లాంటిక్ సముద్రంలో ఓడలో జరిగింది యాక్చువల్గా. కాబట్టి దీన్ని అట్లాంటిక్ చార్టర్ అంటాం. ఓకే, యుఎన్ఓ లక్ష్యాలు ఏంటి అంటే యుద్ధాల నివారణ. ఏవైనా రెండు దేశాల మధ్య కానీ ఇతర దేశాల మధ్య కానీ యుద్ధాలు వచ్చినప్పుడు వాటిని నివారించడం, శాంతి తగాదాలను పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహాన్ని కుదర్చడం, మరియు అంతర్జాతీయ బాధ్యతలు అంటే వాతావరణం మరియు అలాగే ఉష్ణోగ్రతలను తగ్గించడం, COP21 ప్రోటోకాల్, మళ్ళీ కొన్ని వాతావరణం అయితేంది, ఇంకా అంతర్జాతీయంగా ఉన్న సమస్యలన్నింటినీ బాధ్యతాయుతంగా నిర్వహించేటటువంటి బాధ్యతల్ని యుఎన్ఓ తీసుకుంటుంది. అలాగే సాంఘిక అభివృద్ధి, దేశాలలో ఉన్నటువంటి సాంఘికంగా అభివృద్ధి చెందని దేశాలని సాంఘికంగా అభివృద్ధి చెందడానికి వాటికి సహాయ సహకారాలు అందించడం, అలాగే మానవ జీవితాలను సుఖమయం చేయటం, ఇవన్నీ యుఎన్ఓ చేసేటటువంటి లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి. యుఎన్ఓకు అనుబంధంగా ఉన్న సంస్థలు కొన్ని ఉన్నాయి, అవి ప్రధానంగా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, కాకపోతే ప్రధానంగా ఉన్నాయి తీసుకుందాం. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీన్ని యునెస్కో అంటాం. దీన్ని ఏర్పాటు చేసింది నవంబర్ 16, 1945 నాడు. నవంబర్ 16, 1945 రోజు దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని లండన్లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది హెడ్ క్వార్టర్. ఏది యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, కానీ యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. ఓకే, ఇది గమనించాలి. న్యూయార్క్లో ఉన్నది యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్, న్యూయార్క్లో ఉంది. మరియు యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ అంటారు. దీనిని డిసెంబర్ 11, 1946లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంది. సేమ్ యుఎన్ఓ, యూనిసెఫ్ రెండు కూడా న్యూయార్క్లో ఉన్నాయి ప్రధాన కార్యాలయాలు. దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, రెండో ప్రపంచ యుద్ధంలో ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారంటే యూనిసెఫ్ని, రెండో ప్రపంచ యుద్ధంలో తల్లులు మరియు పిల్లలు, ఎవరైతే తల్లులు మరియు చిన్నపిల్లల తల్లులు కానీ చిన్నపిల్లలకు కానీ అత్యవసరంగా అవసరాలు, దాంట్లో ముఖ్యంగా ఆరోగ్యం, ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ యూనిసెఫ్ని రూపొందించడం జరిగింది. ఓకే, యూనిసెఫ్ అంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని నానాజాతి సమితి ఆపనందుకు గాను యుఎన్ఓ ఏర్పడింది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో కొంతమంది ఎవరైతే తల్లులు, పిల్లలు అంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు కానీ పిల్లలు కానీ ఎవరైతే వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడానికి ఉద్దేశంతో యూనిసెఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యం, ఆహారం విషయంలో మరియు భవిష్యత్తు ప్రమాదంలో ఉన్న పిల్లలకు, యువతకు సహాయం అందించడం, వారి యొక్క అంటే ఎడ్యుకేషనల్ పరంగా కానీ ఆహార పరంగా కానీ ఇవన్నీ అందించేది యూనిసెఫ్.
అలాగే ఇంకొకటి చూసినట్టయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది ఏప్రిల్ 7th 1948 ఏప్రిల్ 7th 1948లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క దినాన్ని అంటే ఏప్రిల్ 7th మనం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినంగా జరుపుకుంటాం. ఓకే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం ఏప్రిల్ 7th. నెక్స్ట్ ఇంకా UNO WHO ఒక డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా, ఇది కరెంట్ అఫైర్స్, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా WHO అమలు చేస్తున్న కార్యక్రమం వచ్చేసి GIDX అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అనే కార్యక్రమాన్ని WHO నిర్వహించింది. దీనిని ఏ రోజు స్టార్ట్ చేశారంటే 2023 ఆగస్టు 19 రోజు G20 దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశంలో భారతదేశం GIDHని ప్రారంభించింది. దీనిని ఆ రోజు ఆమోదం కూడా పొందింది. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డాక్టర్ మాండవీయ. ఇతను ఆగ్నేయ ఆసియా డైరెక్టర్. WHOకి ప్రతి ఏరియాలలో కొన్ని సంస్థలు, అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా అలా దేశాలలో ఒక్కొక్క దేశానికి మరి ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా అలా ఒక్కొక్క దానికి ఒక డైరెక్టర్ ఉంటారు. ఈ డాక్టర్ మాండవి అనే అతను ఆసియాలో ఉన్నటువంటి ఆగ్నేయ ప్రాంతానికి డైరెక్టర్గా ఉన్నాడు. ఇతను ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి WHO కూడా ఆమోదం తెలిపింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి WHO తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నెక్స్ట్ NATO. ఇది UNO కాకుండా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. దీన్ని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ NATOని. అయితే ఇది బహుళ జాతి సైనిక కూటమి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక దేశానికి, ఒక చిన్న దేశం కానీ పెద్ద దేశం కానీ అనుకోకుండా వేరే దేశం ఈ దేశం మీదకి దండెత్తినప్పుడు ఈ చిన్న దేశానికి సైనిక సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 32 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి 30 దేశాలు మరియు నార్త్ అమెరికాకు చెందినటువంటి 2 దేశాలు, మొత్తం 32 దేశాలు దీంట్లో కూటమిగా ఉన్నాయి. దీన్ని 1949 ఏప్రిల్ 4 రోజు వాషింగ్టన్ DCలో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రసెల్, బెల్జియం దేశంలో ఉంది. బెల్జియం యొక్క రాజధాని బ్రసెల్స్. దీనికి అధికారికంగా గీతం ఒకటి ఉంది, ది నాటో హైమ్ అనేది అధికారిక గీతం. నినాదం వచ్చేసి ఆనిమస్ ఇన్ కాన్సులెండో లిబర్. ఏది నాటో యొక్క నినాదం, ఆనిమస్ ఇన్ కాన్సులెండో లిబర్. దీని యొక్క గీతం ది నాటో హైమ్. హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రసెల్స్, బెల్జియం దేశంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇటీవల మార్చి 7th 2024 నాటోలో స్వీడన్ చేరింది. రీసెంట్గా చేరిన దేశం ఏదైతే స్వీడన్, అది మార్చి 7th 2024 నాటోలో చేరింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో స్వీడన్ చేరింది. అయితే బోస్నియా, హెర్జగోవియా, జార్జియా, ఉక్రెయిన్ ఈ 4 దేశాలు కూడా నాటోలో చేరడానికి ఆశావాహ దృక్పథంతో ఉన్నాయి, ఆశావాహ సభ్యులుగా ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ నాటోలో చేరుతా అన్న ప్రతిపాదించినందుకు గానే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది. ఓకే, మెయిన్ రీజన్ వచ్చేసి ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతా అన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయడం మూలంగానే ఉక్రెయిన్ ఇది కూడా ఒక కారణం. ఉక్రెయిన్ నాటోలో చేరే అవకాశం ఉందన్న ఉద్దేశంతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది. సో అదొక కారణంగా కూడా చెప్పొచ్చు. అలాగే నాటో ఇప్పటివరకు చేసినటువంటి సైనిక కార్యకలాపాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో 1990 యాంకర్ గార్డ్స్, ఇది ఆఫ్టర్ కోల్డ్ వార్ తర్వాత యాంకర్ గార్డ్స్ అనేది
గాడ్స్ అనేది ఆఫ్టర్ కోల్డ్ వార్ తర్వాత జరిగింది. అలాగే 1991లో ఏస్ గార్డ్ అనేది ఇరాక్ కువైట్ దండయాత్ర. ఇరాక్ అనేది కువైట్పై దండయాత్ర చేసిన సమయంలో నాటో సైనిక కార్యకలాపాలు కువైట్కి అందించడం జరిగింది. అలాగే బోస్నియా మరియు హెర్జగోవియా జోక్యం. యుగోస్లేవియా అనేది విచ్ఛిన్నం చెందింది. ఇలా పెద్దగా ఉన్న దేశము ఇలా విచ్ఛిన్నం జరిగినప్పుడు బోస్నియా మరియు హెర్జగోవియా అనే ప్రాంతాలు కొన్ని ప్రాంతాల మధ్య గొడవ ఉన్నప్పుడు ఈ నాటో అనేది ఈ రెండింటి మధ్య బోస్నియా మరియు హెర్జగోవియాకి మధ్యవర్తిత్వం వహించి దీన్ని పరిష్కారం చేసింది. అలాగే ఇంకేముందంటే కొసావో జోక్యం. కొసావో అనేది కేఎల్ఏ ఏర్పాటువాదులు, అంటే కొసావో దేశంలో కేఎల్ఏ అనే ప్రాంతం ఏర్పాటు కావాలని మన దేశంలో తెలంగాణ ఇలా మనం ఎట్లయితే ఏర్పాటువాదం కోసం ప్రయత్నించామో అలాగే ఈ కేఎల్ఓ కూడా ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని కేఎల్ఓ ఏర్పాటువాదులు దాడులు చేశారు. సో ఇది అల్బేనియా పౌరులపై దాడులు చేశారు. దీనిని కూడా ఈ నాటో అనేది పరిష్కరించడం జరిగింది. అలాగే రీసెంట్గా జరిగినటువంటి ఆఫ్ఘన్ యుద్ధం 2021-22లో తాలిబాన్లో ఆఫ్ఘన్ యుద్ధం జరిగింది కదా, దాంట్లో కూడా ఈ యొక్క నాటో అనేది జోక్యం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్య జరిగినటువంటి లిబియాలో జోక్యం, అలాగే టర్కిష్లో సిరియా మరియు టర్కీ మధ్య యుద్ధం జరిగింది, దాంట్లో కూడా నాటో అనేది జోక్యం చేసుకొని దాన్ని పరిష్కారం చేసే విధంగా చేయడం జరిగింది. సో ఇది నాటో గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల మన ప్రధాని గారు కువైట్లో పర్యటించడం జరిగింది. అది December 21, 2024లో రీసెంట్గా కువైట్లో పర్యటన చేశారు. అయితే కువైట్ రాజు వచ్చేసి షేక్ ఎషల్ అల్ హమద్ అల్ జబేర్ అల్ సబా. చాలా పెద్ద పేరు, గుర్తుపెట్టుకోవాలి, మేబీ అడగవచ్చు. షేక్ ఎషల్ అల్ హమద్ అల్ జబేర్ అల్ సబా. ఓకే, ఇది కువైట్ రాజు. కువైట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కువైట్ సిటీ. కరెన్సీ వచ్చేసి కువైట్ దినార్ అంటారు. ఓకే, ఇది తర్వాత ప్రధాని కువైట్ పర్యటన దాదాపు 43 ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ టైం. 43 ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎవరు మన ప్రధాని గారు కువైట్లో పర్యటించడం. ఇక కువైట్కి మనకు జరిగినటువంటి అవగాహన ఒప్పందాలు చూసినట్లయితే రక్షణ శాఖలో మరియు క్రీడలు, సంస్కృతి, సోలార్ ఎనర్జీ, జవాన్ల మార్పిడి, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, దాంట్లో జవాన్ల మార్పిడి, అలాగే మిలిటరీలో ఉన్నటువంటి కొన్ని సాంకేతికంగా కానీ ఇతర సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం అలాంటివి అనేది జరిగింది. మరియు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా కొన్ని ఒప్పందాలు జరిగినాయి. అయితే December 22 కువైట్ ప్రభుత్వం మోదీకి కువైట్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్. కువైట్ యొక్క అత్యున్నత పురస్కారం, కువైట్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఏంటంటే ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ అనేది మన మోదీకి ప్రదానం చేసింది. మోదీకి ఇది 20వ అంతర్జాతీయ పురస్కారం. ఓకే, అంతర్జాతీయ పురస్కారం 20వది కువైట్ ప్రభుత్వం చేసింది. గతంలో ఈ పురస్కారం కువైట్ యొక్క పౌర పురస్కారం వచ్చేసి ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ అనేది గతంలో ఈ పురస్కారం అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్కి మరియు జార్జ్ బుష్కి, బ్రిటన్ రాజు చార్లెస్కి ఇవ్వడం జరిగింది. అయితే 4వ వ్యక్తి మన మోదీకి. ఓకే, 4వ వ్యక్తి మోదీకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జమిలీ ఎలక్షన్స్ అంటాం. ఇది కేంద్ర క్యాబినెట్ నిర్ణయానికి ఆమోదం తెలపడం జరిగింది. దీన్నే మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కూడా అంటాం. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. ఏదైనప్పటికీ ఇది కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. అయితే జమిలీ ఎన్నికలు రాజ్యాంగ సవరణ బిల్లు 2024 ఇది ఎన్నో సవరణ అంటే 129వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని డిసెంబర్ 20, 2024 రోజు ఆమోదించడం జరిగింది. అయితే అలాగే దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టం సవరణ బిల్లు, ఇది
ఎన్నికలు అనేది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఇది రాజ్యాంగ సవరణ బిల్లు, ఇది రాష్ట్రాలకు సంబంధించింది. కేంద్ర ప్రాంతాల సవరణ బిల్లు కూడా ఆమోదించడం జరిగింది. అలాగే లోక్సభలో మరియు రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి, ప్రస్తుత న్యాయశాఖ మంత్రి ఎవరు? అర్జున్ రామ్ మేఘవాల్. ఇతను లోక్సభలో మరియు రాజ్యసభలో ఈ యొక్క జమిలీ ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రాజ్యాంగం మూల స్వరూపానికి భంగంగా ఉంది అని తదుపరి నిమిత్తం జేఏసీకి, జాయింట్ యాక్షన్ కమిటీకి పంపాలని తీర్మానించడం జరిగింది. ఓకే, రాజ్యాంగ మూల స్వరూపం, రాజ్యాంగంలో